హాయ్ అండి. ఈరోజైతే మనం మటన్ బిర్యానీ ఎలా చూద్దాం. చూడండి ఎలా చేయాలో, దానికి ఏమేమి కావాలో చూపిస్తాను. నేను మటన్ తీసుకున్నానండి 1.5 kg, బాస్మతి రైస్ 1 kg, సరిపడినంత మసాలా, పుదీనా 1 కట్ట తీసుకున్నాను, కొంచెం వాటర్, 3 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను, పెరుగు ప్యాకెట్ ఒకటండి, దాన్ని బాగా బీట్ చేశాను, పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు, 1 నిమ్మకాయ, 3 బిర్యానీ ఆకులు, యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు. దీంట్లో ఎక్కువ మిరియాలు వేయాలండి, ఎందుకంటే మనం దీంట్లో కారపొడి ఏమి యాడ్ చేయము. దీంట్లో స్పైసెస్ ఏంటంటే మిరియాలు ప్లస్ వచ్చి ఈ పచ్చిమిరపకాయలు, అందువలన మిరియాలు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మటన్ బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి, సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఇప్పుడు దీంట్లో వాటర్ వేయకూడదండి, ఈ బిర్యానీలో ఒట్టి పెరుగుతోనే చేయాలి. ఇప్పుడు మనం తీసుకున్న పెరుగు దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే మనం తీసుకున్న స్పైసెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ దీంట్లోనే వేసేసుకోవాలి. చూడండి, పట్టాలు, లవంగాలు, మిరియాలండి. ఈ మిరియాలతోనే ఈ బిర్యానీ కారంగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. మిరియాల ఫ్లేవర్ ఎక్కువగా కనిపించాలి కాబట్టి మిరియాలే మనం ఎక్కువగా యూస్ చేస్తాం దీంట్లో. యాలకులు, 2 బిర్యానీ ఆకులు తీసుకున్నామండి. నేను చూడండి కొన్ని వేసాను, కొన్ని పెట్టాను. ఇవి కొంచెం ఫ్రై చేసేటప్పుడు కొంచెం యాడ్ చేసుకుంటాము. ఒకటది గుర్తు పెట్టండి. ఇప్పుడైతే దీంట్లో వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటామండి. ఒట్టి పెరిగే కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేయాలి, లేకపోతే కింద అంటుకోపోతుంది. వాటర్ యాడ్ చేసుకున్నామండి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని 3 విజిల్స్ రావాలండి, కుక్కర్లో పెట్టేద్దాం. ఇప్పుడు కుక్కర్ స్టవ్ మీద పెట్టేంత వరకు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం బాస్మతి రైస్ తీసుకున్నాం కదా, దాన్ని ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలండి. తర్వాత ఈ పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా, ఈ పచ్చిమిరపకాయలు ఇలాగే వేయకూడదండి, ఎందుకంటే ఇవి పేస్ట్ చేసి బిర్యానీలో వేయాలి. ఇవి పేస్ట్ చేస్తేనే బిర్యానీ కొంచెం కారంగా ఉంటుంది. మిరియాలు, పచ్చిమిరపకాయలే దీంట్లో మెయిన్, అందుకని ఫస్ట్ పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి పెట్టుకుందాం. బియ్యము నానబెట్టి పెట్టుకుందాం. తర్వాత ప్రాసెస్ ఏందో చూద్దామండి. ఓకే అండి, ఇప్పుడైతే 3 విజిల్స్ వచ్చేసాయి. నేను లిడ్ కూడా ఓపెన్ చేసేసాను. ఇప్పుడు చూడండి, విజిల్ తీసేసి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, మటన్ అయితే బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుంటాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి దబర పెట్టేసుకుంటామండి. ఇప్పుడు ఆయిల్ వేద్దాం. చూడండి, ఇంత ఆయిల్ అయితే సరిపోద్దండి. ఆల్రెడీ మటన్లో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి మనకి ఈ ఆయిల్ సరిపోద్ది. మళ్ళీ మనం కొంచెం పెరిగేసాం కాబట్టి ఇదే సరిపోద్ది. ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అవనిద్దామండి. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. మనం ఇందాక కొంచెం స్పైసెస్ ఉండించుకున్నాం కదా, ఇవైతే వేసేద్దాం. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుంటామండి. ఇప్పుడైతే ఎర్రగడ్డలు వేసుకుంటామండి. ఇవైతే బాగా రెడ్డిష్ రావాలండి, లేకపోతే బాగుండవు, పచ్చి పచ్చిగా కనిపిస్తుంటాయి. ఇవి బాగా రెడ్డిష్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. ఎర్రగడ్డలు అయితే బాగా ఫ్రై అయిపోయండి. చూడండి, రెడ్డిష్కి వచ్చాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకుంటాం. మనం ఫస్ట్ తీసుకున్నాం కదా, ఆ పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకొని మరీ మెత్తగా వేసుకోకూడదండి, కొంచెం బరకగా పేస్ట్ చేసుకొని వేసేసుకోవాలండి. ఇప్పుడు చాలా ఘాటుగా వాసన వస్తుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అట్లా వేయించుకొని ఇప్పుడు మసాలా వేసుకుందామండి. ఈ మసాలా కూడా బాగా ఫ్రై అవ్వాలండి. చూడండి, పచ్చిమిరపకాయల పేస్టు, మసాలా అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇట్లాగా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడైతే మసాలా బాగా
వేగుతున్నప్పుడు కొంచెం పుదీనా వేసుకుంటామండి. ఈ పుదీనా వేసుకోవడం వల్ల కొంచెం పుదీనా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. దీన్ని ఒక 2 నిమిషాలు బాగా కలిపెట్టుకోవాలండి. ఇప్పుడైతే 2 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టిన మటన్ ఉంది కదండి, ఆ మటన్ పీసులన్నీ తీసేసి మసాలాలో వేసి బాగా ఫ్రై చేయాలండి. ఎందుకంటే మనం 3 విజిల్సే పెట్టాము. ఇప్పుడు కొంచెం టైం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ మసాలాలో బాగా వేయించుకోవచ్చు. అవి ఇప్పుడే కొంచెం సాఫ్ట్ కావు, ఇప్పుడు వేసినందువల్ల కొంచెం సాఫ్ట్ అవుతాయి. ఈ మసాలా కూడా బాగా పట్టి ముక్కలకు బాగా పట్టుద్దండి మసాలా. అప్పుడు తినేటప్పుడు మనకు కొంచెం మసాలా ఫ్లేవర్ బాగా తెలుస్తుంటుంది మటన్లో. అందుకని వాటర్ ఏమి వేయకుండా ఒట్టి మసాలాను ఒక్కటే వేద్దామండి. ఇప్పుడు వేసేసి బాగా కలిపెట్టాలండి దీన్ని. ఇప్పుడు మనం మటన్లో కొంచెం వాటర్ అయితే మిగిలాయండి, అవి వేసేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో అయితే మనము 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. ఇదైతే నేను మా ఇంట్లో తయారు చేసుకుంటాను. అది ఓన్లీ బిర్యానీకి మాత్రమే వాడతాను, బయట తెచ్చింది మామూలు కూరలకు వాడతానండి. ఇప్పుడు ధనియాల పొడి. ఇప్పుడు దీంట్లో స్పైసెస్ ఏం లేవు కాబట్టి ఇవేనండి, ఇంకేం లేవు. కొంచెం 4 టీ స్పూన్స్ ధనియాల పొడి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నామండి. ఎందుకంటే మటన్ మనం 3 విజిల్సే పెట్టాము, ఇంకా సాఫ్ట్ అవ్వాలి ఇది. అందుకని ఇప్పుడు ఈ మసాలాలో వేసి ఒక 10 మినిట్స్ బాగా మూత పెట్టేసి బాగా ఉడికించాలండి. ఇప్పుడు 10 మినిట్స్ మూత పెట్టి ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి. ఇప్పుడైతే బాగా కుక్ అయిపోయిందండి, మటన్ అంతా బాగా కుక్ అయింది, మంచి స్మెల్ వస్తుంది చూడండి. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని రైస్ వేసేసుకున్నామండి. ఇప్పుడు నీళ్ళన్నీ వడగట్టేసుకొని మనం తీసుకున్న రైస్ దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు రైస్ వేసేసినాక మనం తీసుకున్న పుదీనా ఉంది కదా, కొంచెం ఆ పుదీనా వేసేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. నేను ఈ గ్లాస్తో అయితే 4 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు ఇదే గ్లాస్తో మనము 6 గ్లాసులు వాటర్ వేసుకుందాం. చూడండి 6 గ్లాసులు వేసుకుందాం. 6 గ్లాసులు వేసేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఇది బాస్మతి రైస్ కదా, ఎక్కువ కలిపితే విడిగిపోతుంది. అందుకని చిన్నగా చూసుకొని కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకుందామండి. మనం ఫస్ట్ మటన్లో వేసామంతేను. ఇప్పుడు రైస్ సరిపడి ఉప్పు వేసేసుకొని మూత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. తర్వాత చూద్దాం. ఇప్పుడైతే మనం నిమ్మకాయ తీసుకున్నాం కదండి, దాని జ్యూస్ తీసుకొని ఇప్పుడు పైన వేసేసుకున్నాము. ఒక్కసారి కలిపెట్టి మూత పెట్టేస్తామండి. ఒక్కసారి ఇట్లాగా ఆ నిమ్మరసం మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలబెట్టేసి మూత పెట్టేద్దామండి. ఒక 10 మినిట్స్ దాకా మూత తీయకూడదు. ఇప్పుడైతే చూడండి ప్లేట్ తీసి చూద్దామండి. మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అది చూడండి ఎంత బాగుందో, బాగా కుక్ అయిపోయింది అదండి. ఒకసారి చూద్దాం కలిపెట్టి చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడైతే మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది.